ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. యుశేఖర్ కొడంగల్. ఏం చెప్పరాదో ఈరోజైతే మొత్తానికి బాధాకరం ఫ్రెండ్స్. ఎందుకంటే మన కుర్చీ మడక పెట్టే సాంగు ఆ డైలాగ్ తోటి మహేష్ బాబు సినిమాలో యూజ్ చేసుకున్నాడు. ఆయన ఎంత మంచి డైలాగ్ కొట్టాడు. కుర్చీ మడక పెట్టి అనే డైలాగు మొత్తం పబ్లిక్లో టాప్ అయిపోయింది. ఈరోజు మన మధ్య లేడు. ఆయన కుర్చీ తాత మన మధ్య లేడు. దాని గురించే ఈ వీడియో ప్రత్యేకమైన. ఈరోజు సాయంకాలం మధ్యాహ్నం నుంచి ఎండకు వడదెబ్బ కొట్టి సాయంత్రము 5 గంటలకు మరణించాడంట. ఆయన ఆత్మ శాంతి కోరాలన్నది తర్వాత విషయం. కుర్చీ తాత అంటే ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా సత్యం పలుకుతుంది. ఓకేనా? ఈ మాట అన్నాడంటే ఆ మాట ఖచ్చితంగా పలుకుతుంది. అలాంటి మనిషి, అలాంటి కుర్చీ తాత మన మధ్యలో లేడు కాబట్టి నాకు బాధాకరమవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మా టీము కుర్చీ తాత నాతో పాటు కూడా చాలా బాగా మాట్లాడాడు. ఈరోజు బాధాకరం. ఆయన మా మధ్యలో లేడు కాబట్టి బాధాకరం. ఓకే, కుర్చీ తాత ఎక్కడ ఆత్మ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా అతని ఆత్మ శాంతి ప్రతి ఒక్కరు కోరాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మీ యుశేఖర్ కొడంగల్. బాయ్ సొక్కు సామాలేకుం యుశేఖర్ कोडंगल. आज कुर्ची ताता मर गए. जो डायलॉग बोले ना, कुर्ची मड़का बैठी डायलॉग, भारी डायलॉग है वो. सोशल मीडिया में भारी डायलॉग है. जो महेश बाबू सॉन्ग में निकाला, कुर्ची मड़का बैठे सॉन्ग गाना आया, जो डायलॉग मारा कुर्ची ताता, उसमें डायलॉग में जो वायरल हो गया डायलॉग. ठीक है, मुस्लिम है मगर मैं बात कर रहा हूँ उसका तरफ से. अल्लाह ताला सब उसका घर वाला को सब अच्छा दुआ देता बोल के मैं मोहब्बत कर रहा हूँ. ఓకేనా? ప్రతి ఒక్కరికి చెప్పేది అందరికి అర్థమైనట్టుంది. కుర్చీ తాత మన మధ్యలో లేడు కాబట్టి 10 నిమిషాలు ఆయన గురించి మౌనవ్రతం పాటిద్దాం. I miss you కుర్చీ తాత. I miss you కుర్చీ తాత. ఓకేనా ఫ్రెండ్స్? ఇంత నైట్ పూట కూడా చేస్తున్నానంటే అతను సోషల్ మీడియాలో కుర్చీ మడక పెట్టే డైలాగ్ దేశమంతా వైరల్ అయింది. ఆయన చెప్పిన మాట కూడా ప్రతి ఒక్క రాజకీయ కానీ సినిమా హీరోలు కానీ ఏ మాట చెప్పినా ఆ నోటి మూత ఆయన చెప్పిన మాట సత్యం పలుకుతుంది. దాని గురించి కుర్చీ తాత మన మధ్యలో లేడు కాబట్టి ఈ వీడియో ఆయన గురించే చేస్తున్న. ప్రతి ఒక్క వ్యక్తి ఈ వీడియో చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుర్చీ తాత ఫ్యామిలీ ఎక్కడున్నా సంతోషంగా మేమంతా చూసుకుంటాం. మా సోషల్ మీడియా టీం మొత్తం చూసుకుంటాం. వైజాగ్ సత్య పోయింది ఆల్రెడీ. నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూస్తా రేపు కుర్చీ తాత అంత్యక్రియలు జరుగుతాయి కదా. ఈరోజు మరణించారు, రేపు ఆయన మన్నవుతాడు. వీలైతే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు సేదు అనేది ఇడిపించి వస్తా. ఓకే, కుర్చీ తాత నీవెక్కడున్నా మేము కూడా నీ కళ్ళ దగ్గరికి వస్తాము. నీ ఆత్మ శాంతి కోరాలని మీ యుశేఖర్ కొడంగల్ తరపు నుంచి ఐ మిస్ యూ తాత గారు. కుర్చీ మడక పెట్టే సాంగు కుర్చీ తాత. ఆ కుర్చీ మడక పెట్టి తంతే దడవలు పలుకుతాడు. ఆ డైలాగ్ కొట్టిండు ఆయన. ఓకే, ప్రత్యేకమైన ప్రతి ఒక్కరికి చెప్పేది కుర్చీ తాత మరణించాడు కాబట్టి ఆయన ఆత్మశాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యుశేఖర్ కొడంగల్. ఓకే, ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ కొడంగల్ యూ అఫీషియల్. కుర్చీ తాత ఇక లేడు. బాయ్ బాయ్, టాటా. ఆయన ఆత్మశాంతి ప్రతి ఒక్కరు కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యుశేఖర్ కొడంగల్. ఓకే.